కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురుద్వారా జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశ సంపద కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, స్టీల్ ప్లాంట్ కు అవసరమైన బొగ్గు, ఇసుక, ఐరన్ హోరు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించే చర్యలు వెంటనే ఆపాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో రావి కృష్ణ, ఎన్ పాపారావు, ఎన్ సూరిబాబు, ఏ నరసింహమూర్తి, పి బుజ్జి, రవి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. దేశ భవిష్యత్తుని కాపాడుతామని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్నారు. ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్రాలు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం గురుద్వారా జంక్షన్ దగ్గర ఆటో కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కావలసిన ముడి సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన విరమించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గు, ఇసుక, ఇతర ఐరన్ ఓరు ఇచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి, కాపాడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడండి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి.